అలా ఉన్న మీరు ఇలా అవ్వాలనుకుంటే ఈ రెసిపీ అయితే మీకోసమే. డిన్నర్‌కైనా, బ్రేక్‌ఫాస్ట్‌కైనా ఎంతో క్విక్‌గా, ఈజీగా, టేస్టీగా అయిపోయే ఈ మష్రూమ్ ఆమ్లెట్ అయితే ఆల్ ద టైమ్ నా ఫేవరెట్ అనమాట. సో, ఈ మష్రూమ్ ఆమ్లెట్ నేనెలా చేస్తాను నా స్టైల్‌లో చూసేయండి. పొయ్యి మీద పాన్ పెట్టి, పాన్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో మంచిగా చాప్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఈ వేసుకున్న ఆనియన్స్‌ని మంచిగా సాటే చేసుకోండి. సాటే చేసుకున్న తర్వాత అప్పుడు మష్రూమ్స్ అయితే వేసుకొని మంచిగా సాటే చేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేయండి లో ఫ్లేమ్ మీద. సో ఇక్కడ మష్రూమ్స్, ఆనియన్స్ అనేవి చాలా బాగా కుక్ అవుతాయి. కుక్ అయిన తర్వాత ఇందులో స్పైసెస్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ పసుపు వేస్తున్నాను, దాని తర్వాత కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలాగే వదిలేయండి లో ఫ్లేమ్ మీద. సో ఈ స్పైసెస్ అన్నీ మష్రూమ్కి చాలా బాగా పడతాయి. ఒక ఎగ్ని మంచిగా ఒక బౌల్లో పగలగొట్టుకొని వేసుకొని ఫోర్క్తో మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న ఈ ఎగ్ని తీసుకొచ్చి ఈ పొయ్యి మీద ఉన్న ప్యాన్లో ఆమ్లెట్ లాగా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక మంచి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కొత్తిమీర వేసుకొని ఫ్లిప్ చేసుకున్నారంటే మీకు మష్రూమ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ మష్రూమ్ ఆమ్లెట్ ఒక చపాతీతో తింటే మీకు స్టమక్ అనేది చాలా ఫుల్గా ఉంటుంది.